బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దశాబ్ద కృషి వల్ల సిరిసిల్ల జిల్లా పెద్దూరు వాసులు అరబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 18 సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అయితే పెద్దూరుకు చెందిన కొందరు వ్యక్తులు యుఏఈకి వెళ్లగా అక్కడ ఒక కేసులో వారికి జీవితకాల కారాగార శిక్ష పడింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ 2010 నుంచి వారి న్యాయ పోరాటానికి సాయం అందించారు. నేపాల్ వెళ్లి బాధిత కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా అరబ్లో లాయర్ను ఏర్పాటు చేసి న్యాయపరమైన సహాయాన్ని అందించారు. ఇన్నాళ్లకు వారి కృషి ఫలించి బాధితులు అరబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని కొద్దిసేపటి క్రితమే స్వగ్రామం పెద్దూరుకు చేరుకున్నారు. మంత్రి కేటీఆర్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామన్నారు. మాకు మా తల్లిదండ్రులను భార్య పిల్లలను చూసుకుంటే నాకు ఆనందంగా ఉంది. ఈ సాయం చేసింది కేటీఆర్ సార్. 2013 నుంచి 2024 దాకా మా కేసు వెనుకలో ఆ సారు ఎంతో డబ్బు 30 లక్షల రూపాయల ఖర్చు పెట్టింది సార్. 15 లక్షల రూపాయలు అక్కడ నేపాల్లో, అక్కడ వకీలు కట్టిన 55,000 రూపాయలు, ఇక్కడ 13 లక్షల రూపాయలు అవుతాయి. అవన్నీ చేసింది సారే. వెనకసిరి వచ్చి కూడా మాకు డిసెంబర్లో ఈ 2023లో కూడా వచ్చింది. సార్ పైసలు కట్టి వకీల్ని పెట్టి మన గవర్నమెంట్తో మాట్లాడి అవన్నీ చేసింది కేటీఆర్ సారే. కేటీఆర్ సార్ తోటి ఇవంతా జరిగింది. మా తమ్ముడు, మా సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు, అతనికి భారీగా కొడుకు బిడ్డ, నా కొడుకు, నా 2 బిడ్డలు. నా కొడుకు చిన్నపిల్లగాడు 6 సంవత్సరాలు అంతా పోయినా నేను అప్పుడు పోయి నా కొడుకు 7 నెలలు అక్కడ దుబాయ్లో ఉన్నాడు. సార్ కూడా కలిసి దుబాయ్లో కలిసి నా సార్తో మీటింగ్ పెట్టి మీరు ఏం టెన్షన్ పెట్టుకో, అక్కడ భరాసి ఇచ్చింది సార్. మీ నాన్న ఈ సంవత్సరంలో అయితే 2023 లాస్ట్కు లేకపోతే 2024 లాస్ట్కు వెళ్తాడు అని 2024కే ఫస్ట్ మేము విడుదల అయిపోయినాం. ఇదంతా చేసిందంతా కేటీఆర్ సార్. కేటీఆర్ సార్కు చేసిన పుణ్యంతో మా ఫ్యామిలీని మొత్తం మేము కలుసుకున్నాం. అంతా మాకు సంతోషంగా ఉంది అని కేటీఆర్కు నమస్కారం. వాళ్ళు గల్ఫ్ దేశాలకు పోయేవాళ్ళు. ఆ నేపథ్యంలో మా పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవిలు కూడా ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశానికి వెళ్ళి అనుకోకుండా అక్కడ జరిగిన తగాదాల గొడవలో వేరే దేశస్తులు చనిపోవడంతో ఆ నేరారోపణ వీళ్ళ మీద పడి జైలుకి వెళ్లడం జరిగింది. కేటీ రామారావు గారు సిరిసిల్లాకి శాసనసభ్యులైన తర్వాత 2009లో అనేక మార్లు వాళ్ళ మల్లేశం, రవిల తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ద్వారా మాకు మేలు జరుగుద్ది, మా కుటుంబానికి మేలు జరుగుద్ది, మేము ఈ జైలు నుంచి విడుదలై బయట ప్రపంచాన్ని చూసి అట్లాగే మా కుటుంబ సభ్యులను చేరుకోవచ్చు అని చెప్పేసి మల్లేశంకు ఆనాడు జైల్లో ఆలోచన కలిగి వారి మిత్రుల ద్వారా అట్లాగే ప్రభుత్వంలోని పెద్దల్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారిని సంప్రదించిన మీదట వారు కూడా తప్పకుండా వీరిని విడుదల చేయించి మన ప్రాంతం వాసులు వీరిద్దరితో పాటు కోనరావుపేట వాసి, చందుర్తి వాసి, అట్లాగే జగిత్యాల జిల్లా మానల వాసి 5గురిని కూడా విడుదల చేయించి మన తెలంగాణకు తీసుకొచ్చేదామని అనేక ప్రయత్నం చేసి స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. 15 లక్షల రూపాయలు నేపాల్ వాళ్ళకి చెల్లించి దుబాయ్లో అడ్వకేట్ని నియమించి అక్కడ కూడా 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారిని విడుదల చేయించి వారి కుటుంబాలకు దరి చేర్చడం ఎంతో గొప్ప విషయం. మానవతావాది కేటీ రామారావు గారు